ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/12/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, పంచమి, మధ్యాహ్నం 12:05 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం సాయంకాలం 5:15 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:54 నుంచి 8:30 వరకు, తిరిగి ఈరోజు రాత్రి అనగా తెల్లవారుజామున 6:35 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా ఉంటుందన్న విషయాన్ని చూద్దాం. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:29 నుంచి 1:13 వరకు. వర్జము రాత్రి 9:10 నుంచి 10:44 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. ఏదన్నా వస్తువు కానీ, ఆభరణం కానీ, ఇల్లు కానీ, కొత్త కార్యక్రమం ప్రారంభం చేయడం కానీ ఈ రోజు కనుక మీరు మొదలు పెడితే లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, శుభయోగాలు, సంతోషాలు, సంతాన యోగాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం అనేటువంటి శుభవాతావరణం. రుణపీడ పరిహారం, రోగనాశనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడలు లాభవంతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన స్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం. అలాగే వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు. అలాగే విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా పర్వాలేదు, కాస్త సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త దూకుడు తగ్గించండి చాలు. మిగతా విషయాల్లో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము. స్వదేశంలో కూడా అనుకూలవంతమైనటువంటి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ మంచి లాభాన్ని పొందుకోవచ్చు. ప్రాంగ నియామకాల్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రొయ్యలు, చేపల చెల్ల ముఖ్యంగా ఎక్స్పోర్ట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉండబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్,
వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, అలాగే ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభ. ఈ రోజు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుని శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మిథున రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు ప్రశాంతత కలిగించే అవకాశం. ఎంతైతే మీరు దైవనామస్మరణ చేసుకుంటున్నారో అంతటి పుణ్యప్రాప్తిని పొందుకుంటారు. దీపారాధన, దేవాలయ సందర్శన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన చేసుకోవడం, అలాగే తప్పకుండా ఈరోజు మీరు ఎక్కడైనా సరే విష్ణు ఆలయ సందర్శన చేసిన అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇంకో రకంగా మీరు క్షేత్ర దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. సో ఏదైనా సరే ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు, భగవన్నామ స్మరణతో, భగవంతుని ఆరాధనతో మీకు అత్యంత శుభయోగాన్ని, ఆనందం కలిగిస్తుంది. అందులో మీరు భగవద్గీత, భాగవత పారాయణాలు చేయండి, చాలా మంచి ప్రయోజనం. మీకు నచ్చినటువంటి అధ్యాయాన్ని, నచ్చినటువంటి శ్లోకాన్ని చదువుకోండి, శుభకరంగా ఉంటుంది. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూల శుభయోగాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి రావడం, ధనయోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలత, అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఏదో తెలియని మానసిక ఆనందం, ఒక మంచి కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకున్నాను అన్నటువంటి భావన, మాతాపితృల సౌఖ్యం, ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వివాహ యోగ్యత లేదా సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్టయోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్న పని సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఇతరత్ర ఏ పోటీ పరీక్ష మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి బహుమానాలు అందుకుంటారు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి సంపద, ఆకస్మిక ధనలాభము, ఊహించినటువంటి ఒక శుభకార్య సంఘటన,
శుభవార్త వినడం, సంతాన యోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విదేశీయానం, విదేశాల్లో అనుకూలంతర శుభయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రేయసీపుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మజట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అత్యంత సానుకూల స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాలు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభదాయకం, పర్వాలేదు. కొంతవరకు 2 రోజులుగా ఉన్నటువంటి కొంత ఆర్థిక నష్టాన్ని, వ్యవహార నష్టాన్ని, షేర్ మార్కెట్లో లేదా లాటరీల వల్ల జూదం వల్ల కొంత లాభాన్ని పొందుకునే అవకాశం కొంతవరకు 50% బెటర్గా చెప్పబడుతోంది. అయినా సరే కొద్దిగా భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా తీపి పదార్థాలు దానంగా ఇవ్వడం, ఇవి చేస్తే మిగిలిన 50% కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ధనము, ఆనందము, ఆరోగ్యము, రుణపీడా పరిహారం. అప్పులు చేయకండి. అప్పుల బాధలు చెబుతున్నారు కానీ కొత్తగా అప్పులు మాత్రం చేయకండి. లోన్ సౌకర్యం, బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కోసం ప్రయత్నం చేయండి. అలాగే సినిమా సంబంధమైన విషయాల్లో కొత్తగా ప్రారంభం చేయకుండా చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చు, అది లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి పర్వాలేదు, లాభకరంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన స్థితి. సినిమా రంగంలో పర్వాలేదు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో పెద్దగా అనుకూలత లేదు, జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలమైన శుభస్థితి. తప్పకుండా ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల మాట వింటారు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. వివాహ, సంతాన సంబంధ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో సఖ్యత బాగా ఉంది. ఆస్తి పంపకాలలో అనుకూలత ఉంటుంది. కుటుంబ తగాదాలు సమసిపోయే అవకాశము, ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని కలిగించడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల సహకారం వల్ల కూడా ఆస్తి పంపకాలు, ఆస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భార్యాభర్తల మైత్రి, ప్రేయసి, ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం అవకాశం కనపడుతుంది. విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, ఏ పరీక్ష సరే మంచి విజయం సాధించడం, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం లాభాన్ని కలిగించడం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత. క్షేత్ర దర్శనం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. జ్యోతిష్య పండితులకు అనుకూలమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి కూడా అనుకూలత యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి సానుకూలత కనబడుతుంది. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన శుభయోగన పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. మంచి నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండడం, స్థైర్యంగా ఏ పనైనా చేయగలగడం, వాగ్ధాటితో అందరినీ మీ వైపు తిప్పుకోవడం. ముఖ్యంగా దర్శక నిర్మాతలకి వాళ్ళ బ్రహ్మాండమైన లాభం. సినిమా విడుదల కానీ, కొత్త సినిమా ప్రారంభం కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రారంభం చేస్తారు. మంచి ధనయోగం, గృహయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, మత్స్యకారులకి లాభం, రొయ్యలు చేపల చెరుకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభము, ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే శుభవార్త కూడా వింటారు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకి అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. వీరికి 6 అంకెని అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టుదల, ప్రశాంతత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శుభకార్యాచరణ, ఇంట్లో అనుకూలత, వేడుకలు, సంతాన యోగాలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, వివాహ యోగ్యత, నిశ్చయితాంబులాలు, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాలు వెళ్లడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం అనుకూలవంతమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యవహారాల్లో లాభాలు. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, కార్మిక సోదరులకి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పూర్వభావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ లాభం, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు వసూలు చేసుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఉన్నత స్థాయికి చేరుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యము. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్లను లాభం. వేద పండితులు, మెడికల్, గృహిణి జట్లకి అనుకూలవంతమైన ఆర్థిక పరమైన ప్రయోజనాలు, ప్రశాంతత, ఆనందయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఏమిటి? మరొక కార్యక్రమానికి పునాది వేసే అవకాశం, లేదా ఇంకొక ఇల్లు కట్టగలిగేటువంటి అవకాశం, ఒక కొత్త ఉద్యోగ ప్రయత్న లాభం, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో బెటర్ ప్యాకేజ్ కోసం మీరు వాళ్ళ జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అటువంటి నిర్ణయాలు కూడా మంచిదే. అంటే నోటీస్ ఇవ్వచ్చా అండి? తప్పకుండా మీరు నోటీస్ ఇవ్వచ్చు. ఉన్న ఉద్యోగానికి 2 months నోటీస్ పీరియడ్ ఇవ్వచ్చును. తప్పకుండా కొత్త ఉద్యోగంలో మీకు వితిన్ 15 daysలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, మంచి ఉద్యోగ లాభం, ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం, వజ్రాభరణాల ప్రాప్తి, కళాకార క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి, కార్మిక సోదరులకి శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి ఆనంద యోగాలు వీరికి. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటారు వీరు కూడా. అంటే పెద్దల మాట వినడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవడం, అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ వాడడం, అది జాగ్రత్త చూసుకుంటే. అంటే ఖర్చు పెట్టే విషయంలో దేనికి ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ప్రయోజనం ఏమిటి, కుటుంబానికి కానీ స్వగతానికి కానీ అనుభవించే యోగ్యత ఉందా అన్నటువంటి ఆలోచన పెంచుకొని ఖర్చులు పెడితే చాలు. దాన్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సంపాదించడం ఎవరైనా సంపాదిస్తారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అటు ఇటు కానటువంటి జెండర్స్ కానీ. అంతెందుకు, కుక్క పిల్లలు సంపాదిస్తాయి. ఒక మగ ఆడ కుక్క పిల్లని తీసుకొస్తే ఆ రెండింటిని సంకరం చేస్తే 10 పిల్లలు పుడితే ఒక్కొక్క పిల్లని 20,000 అమ్ముకుంటున్నారు ఇవాళ. కుక్కలు కూడా సంపాదిస్తున్నాయి. అంతకంటే మనకు ఇంకేముంది, సంపాదన అందరికీ వస్తుంది. ఖర్చు పెట్టే విషయంలోనే మనిషి ఎదుగుదలకి కారణమవుతుంది. మనం చేసే ఖర్చు అనుకూలతని, ఆనందాన్ని, ప్రయోజనాన్ని, అలాగే దానివల్ల మళ్ళీ ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగించేట్టుగా ఉండాలి. అది ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే. అది లేకుండా 10 రూపాయలు వచ్చేసాయి, 6 రూపాయలు మందు కొడదాం, 2 రూపాయలు తిందాం, 2 రూపాయలు ఇంట్లో పెళ్ళాం మొహన పడేద్దాం అనుకుంటే నీ బ్రతుకు రోజు ఆ 10 రూపాయల వరకే ఉంటుంది. ఎదగాలనుకున్నప్పుడు 10 రూపాయలు వచ్చినప్పుడు 6 రూపాయలని నిక్కచ్చిగా పక్కకు పెట్టి 4 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే ప్రయోజనవంతమైన ఆర్థిక అభివృద్ధి. మనం కూడా ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ అవ్వచ్చు, అసాధ్యం అనేదే లేదు, ఎవరైనా అవ్వచ్చు. ఆ విషయంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలవంతర ఫలితాలు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, జాగ్రత్తగా ఉండడం. బాబు నాకు అర్జెంట్ అవసరం, 1,00,000 రూపాయలు కావాలి, ఫోన్ చేస్తాడో ఒకడు. లేదంటే నా దగ్గర 10,000 ఉన్నాయండి, అందులో 9,000 నాకు అవసరం ఉన్నాయండి, 1,000 రూపాయలు కావాలంటే మీకు సర్దుతా అని చెప్పండి. 1,00,000 అడిగిన వాడికి నీ మిత్రుడు, నీ స్నేహితుడు, నీ హితుడు, నీకు సాయం చేసిన వాడు అయితే 1,000 రూపాయలు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం మన పరిస్థితి బాగాలేనప్పుడు 99,000 దాచుకోవాల్సిందే. అలా దాచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలో, జూదం వల్ల ధనప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. చక్కటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటాం. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాకాల క్రీడా అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడి, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పెద్దవాళ్ళ మాట వినండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, అలాగే ఆచితూచి వ్యవహరించండి, గట్టి నిర్ణయాలు తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈరోజు శుభకరంగా చెప్పవచ్చు. 2, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అదృష్టవంతులే. చాలా మంచి శుభకరమైనటువంటి ధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, లోన్ సౌకర్యము, గృహ రుణము, కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశము, లేదా ఇల్లు అమ్మడం, కొనుగోలులో లాభాలు పొందుకోవచ్చు, స్థిరాస్తుల్ని పంచుకోవచ్చును, ఆస్తి పంపకాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను అనుకూలంతో శుభ. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసము, ధనయోగము, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవడం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ పరంగా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పకుండా మన ఛానల్ని తొందరలో మీరు 1 మిలియన్ సబ్స్క్రైబర్గా చేరుస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.